గాజువాక అక్కిరెడ్డిపాలెం గ్రామానికి సమీపంలో రసాయన వ్యర్థాలను డంప్ చేస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలి అని అక్కిరెడ్డిపాలెం గ్రామస్తులు డిమాండ్. గ్రామానికి సమీపంలో రసాయన వ్యర్థాలను డంప్ చేస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలి అక్కిరెడ్డిపాలెం గ్రామస్తులు డిమాండ్. గ్రేటర్ విశాఖ 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం సమీపంలోని దాసరిమెట్ట పైడితల్లమ్మ ఆలయానికి సమీపంలో రసాయన వ్యర్థాలను వేయడం వలన తీవ్ర కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామంటూ అక్కిరెడ్డిపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం రాత్రి సమయంలో లారీలతో రసాయన వ్యర్థాలను ఇక్కడ గల మేఘాద్రి గెడ్డకు సంబంధించిన చెరువు వద్ద వారు వేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు వారిని అడ్డుకుని స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావుకు సమాచారం తెలియజేయడంతో ఆయన పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై స్థానిక పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కిరెడ్డిపాలెం గ్రామ పెద్దల ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడే ఆవులు గేదెలు సంచరిస్తుంటాయని ఈ రసాయన వ్యర్థాలను తిని అవి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనివలన చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తక్షణమే పోలీసులు ఈ విషయంపై సమగ్ర విచారణ చర్య జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2 గేదెలు నష్టం అయిపోయినాయండి. వాటి ఎక్కడే చచ్చిపోయింది. వాటి 9 నెలల చూలు బారేసింది. 3 నెలల కిందట చూలు బారేసింది. నేను గోలెట్టినా ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ గొడవ అయింది ఆల్రెడీ ఒకసారి, అప్పుడు రెండోసారి ఎవరు పట్టించుకోలేదు. మాకు అంత ఇది లేదు కదా, తెలుసు కదా, ఈ ఊర్లోనే ఉంటాను కదా. ఎవరు పట్టించుకోకపోతే అదే పిల్లను చొగ్గాను. వీళ్ళు కాశారు, మా ఊరు కుర్రోళ్ళు మటుకు కాశారు. కాసినా కానీ దొరకలేదు. వాళ్ళు తెలివి మీద చేశారు. వీళ్ళు ఉన్నంతసేపు. నా పేరు సండ్రా నూకరాజు, 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం వాస్తవండి. నేను మరి అక్కిరెడ్డిపాలెంలో మీకు అందరికీ తెలిసిందే, సుదీర్ఘంగా మొన్న రాత్రి మా అక్కిరెడ్డిపాలెం కుర్రవాళ్ళు కెమికల్తో లారీలు ఒక 5 లారీలు వస్తే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి చాకచక్యంగా కుర్రవాళ్ళు అందరూ వచ్చి ఒక 10 మంది అవి పట్టుకొని మరి స్థానిక పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారికి సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు స్పందించి ఆ స్పాట్లోకి వచ్చి ఆ 2 లారీలు కూడా మరి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత మేమందరం కలిపి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్తే మరి అది ఎవరు వేస్తున్నారో అని పోలీసు వాళ్ళు మమ్మల్ని అడిగితే అక్కడ ఎవరో ఒకరు సహకారం లేకపోతే వాళ్ళు ఆ రాత్రి అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వేయలేరు, కనుక మీరు అది వీలంత వరకు మాకు ఎవరైతే సమాచారం మీరు ఇచ్చి మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదొక భాగం. ఇందులో మరలా ఇది యాక్చువల్గా మాది మేఘగడ్డ నుంచి ఇక్కడికి వాటరు మాకు ఇలా ఎయిర్పోర్ట్ దాకా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మేఘాద్రిగడ్డ వాటర్ వదలగానే ఇక్కడికి వాటర్ మా ఫ్లో అవుతుంటుంది. ఈ ఫ్లో అవుతుంటే ఎప్పుడు కూడా ఫ్లో అవుతుండగా ఇక్కడికి వచ్చినటువంటి మీరు చూశారు, ఇక్కడ రబ్బీస్ కూడా ఏసీసీ ఇక్కడ దీన్ని కాలువను కూడా స్తంభింపజేయడం జరిగింది. ఇది చాలా అక్రమంగా చేయడం ఇలాంటి పనులు. ఇది విశాఖ డైరీ నుంచి వచ్చినటువంటి బొగ్గుని తీసుకొచ్చి ఇక్కడ వేసి దాన్ని మళ్ళీ మట్టి వేయడం జరుగుతుంది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా హానికరం. వాటర్ వచ్చినప్పుడు కూడా మూగజీవులకి, అలాగే వాటర్ వచ్చినప్పుడు కూడా ఇది ఫ్లో అయితే ఈ యొక్క వాటర్ అక్కిరెడ్డిపాలెం గ్రామం మీద పడుతుంది. మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరో ఒకరు సహకారం లేకపోతే ఈ కెమికల్. అక్కిరెడ్డిపాలెం 68వ వార్డు గత ఇది 5 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతున్నాయి ఇక్కడ మ్యాక్సిమం. కానీ రైతులు ఏంటంటే కనిపెట్టుకు లేపారు చాలాసార్లు. రాత్రుల పూట ఏంటంటే ఇక్కడ డంపింగ్ చేసేసి వాళ్ళు నైట్ టైం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు తెలిసేది కాదు. ఆవులు చచ్చిపోతున్నాయి అని మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. వీళ్ళందరూ రైతులందరూ వచ్చారు. అయితే మీరు అందరూ ఒకసారి నైట్ టైం రౌండింగ్ చేయండి, ఎవడు అమ్ముతున్నాడు ఇక్కడ ట్యాంకర్ల ద్వారా పట్టుకుందామని చెప్పాం చాలాసార్లు. వాళ్ళు ఈరోజు మొన్న రాత్రి నైట్ 12 గంటలకి పట్టుకున్నారు కుర్రలు. త్రినాథ్ అండ్ కొత్తపల్లి అండ్ సురేష్ వీళ్ళందరూ పట్టుకున్న తర్వాత సీఏ గారు ఇక్కడ నైట్ టైమే సీఏ గారు వాసనాయుడు గారు వచ్చారు ఇక్కడికి. నైట్ 12 గంటలకు వాచ్ చేసి మొత్తం ఏం జరుగుతుందో ఆ ట్యాంక్ని పట్టుకుని స్టేషన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు మధ్యాహ్నం 3 గంటలకి ఆయనకి అందరూ వెళ్ళి స్థానికులు అందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఆయన మినిస్టర్ గారు కూడా ఫోన్ చేశారు. ఆయన సార్ చేసి ఇక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి, నైట్ టైం కెమికల్ పంపేస్తున్నారు, దీనివల్ల మన గ్రామాలకు ప్రజలు కూడా ఇబ్బందిగా గురవుతారు. రైతులు కూడా ఇక్కడ ఉన్న ఆవులు ఒక్కొక్క ₹1,00,000 ఒక ఆవు దాని కాస్ట్. ఈరోజు కేఎం నాయుడు మన అతనిది కూడా కావు చనిపోయింది ఉదయం మార్నింగ్ ఈ కెమికల్ వల్ల. ఆయన అక్కిరెడ్డిపాలెం గ్రామస్తున్న 68వ వార్డు గాజువాక జీవీఎంసీ 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం గ్రామం. మేము పుట్టింది పెరిగింది మా తాతలు మా తండ్రులు ఇక్కడే. ఒకప్పుడు ఈ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ కట్టిన తర్వాత
అప్పుడప్పుడు వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడల్లా మా గ్రామాలు ఈ ఎయిర్పోర్ట్లు అన్నీ మునిగిపోతూ ఉండేవి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము అధికారుల దృష్టికి అలాగే నాయకుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఏం చేశాయంటే ఆ నీరు ఫ్లో పోవడానికి ఈ కొన్ని వందల కోట్లతో ఈ డ్రైనేజ్ని ఇదంతా సీకి వెళ్ళడానికి నీరంతా వరద నీరంతా సముద్రంలోకి వెళ్ళడానికి ఇంత ఖర్చు పెట్టి చేస్తే ఈరోజు కొంతమంది స్థానిక ప్రజలు కొంతమంది సహకారంతో తీసుకొచ్చి డెబ్రిస్ తీసుకొచ్చి కాలువనంతని గడ్డనంతని కప్పేసి వాటర్ అంతా స్టాక్ అయిన టైప్ చూస్తున్నారు. ఇది మాకు ఫ్యూచర్లో ఇది చాలా ప్రాబ్లం. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ మా గ్రామాలు మళ్ళీ సేమ్ పాత పొజిషన్లోకి వెళ్ళిపోతాయి. ఇటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు మా గ్రామం కానీ మునిగిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ మేమంతా ఒకప్పుడు రైతులమే. మా భూములన్నీ వేరేగా ఓడా కానీ పరిశ్రమలో కానీ పోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది పాడి రైతులు పాడి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు పాడి మీద బ్రతుకుతుంటే తీసుకొచ్చి ఇక్కడ కెమికల్స్ ఇవన్నీ కలిపేసి నీటిలో పాడి పశువులు చచ్చిపోయేట్టు చేస్తున్నారు. అలాగే ఈ సమస్యని మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాము. త్వరలో ఈ సమస్యను పరిష్కరించమని కోరుకుంటున్నాం.